దక్షిణా కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని నడపడానికి స్వామిని అమ్మ వచ్చి ఇక్కడ ఎల్లాయిపాలెం అనే చోట ఒక టీ కార్యాలయాన్ని దత్తతీసుకొని ఆ విద్యాభ్యాసం చేశారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఇక్కడ శాతాప్రియామ్మ గారు ఇక్కడ చిన్మయ హనుమత్ సౌందర్యం పెట్టారు. ఆ దాని మూలంగా మాకు వచ్చిన అక్కడ సపోర్ట్తో చిన్మయ కమిషన్ ఒంగోలు ఏర్పడింది. 3 నెలల్లో అక్కడ స్థలము దానికి కావాల్సిన కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే ధరించాడట. బంగారు కంకణాలు కంకణాలు ధరించాడు. తర్వాత బంగారు నగలు వేసుకున్నాడు. బంగారు వడ్డానం ధరించాడు. పట్టుకుంటే వీటిని పట్టుకోవాలి, అసలు వీటిని పట్టుకుంటే నాకు అన్ని నగలు వచ్చేస్తాయి, ఈ దొంగతనం చేసినటువంటి పని ఉండదు, కాబట్టి ఈ బాధ ఉండదు, పోలీసులు యొక్క గొడవ బాధ ఉండదు కదా, పట్టుకుంటే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. నేను చెప్తాను, పలకండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ మనం చాలా రోజుల తర్వాత ఒంగోలు వాస్తవ్యుల్ని ఇలా కలుసుకోవడం, మరి శ్రీకృష్ణుడి యొక్క చరిత్రలో అత్యంత మధురమైనటువంటి భావములతో మిళితమైన వీరరస ప్రధానమైనటువంటి ఘట్టం రుక్మిణీ కళ్యాణం. అంతా మాధుర్యమే, కాకపోతే కొన్ని ఘట్టాల్లో ఒక విశిష్టమైనటువంటి మాధుర్యం మనకి కనిపిస్తుంది. అలాంటి రసవత్తరమైనటువంటి ఘట్టములలో మనకి రుక్మిణీ కళ్యాణం ఒకటి. ముఖ్యంగా తెలుగు వాళ్ళ అదృష్టం, వ్యాసుల వారు రాశారు సంస్కృతంలో, కానీ మన తెలుగువారి అదృష్టం ఏంటంటే పోతన గారు ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మనకు చదువుతూ ఉంటే ఆ కథ మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అంత చక్కగా ఉంటుంది. అది చదువుతున్నప్పుడు కథ మన ముందు కదలాడుతుంది అన్నమాట. అది పోతన గారిలో ఉండేటువంటి మాహాత్మ్యం. సహజమైనటువంటి ఒక భక్తి ప్రవాహం వచ్చింది తప్ప కూర్చొని ఆలోచించి ట్రాన్స్లేట్ చేసినటువంటి కావ్యము కాదు సుమా, అది గుర్తుపెట్టుకోవాలి. వారు దర్శించారు, భావించారు, అందులో నిమగ్నమైపోయారు. అది మన అదృష్టం. కాబట్టి కొన్ని ఆణిముత్యాలు, అనర్ఘ్యమైన రత్నాలు ఈ రుక్మిణీ కళ్యాణంలో కనిపిస్తాయి. ఇంకోటి ఏమిటంటే అందరూ కూడా పెద్దలందరూ చెప్పేటువంటి విషయం, సహజంగా కళ్యాణం అని అంటే తెలుసు వివాహం అని. అమ్మవారికి రుక్మిణీదేవికి జరిగిన వివాహం ఈ ఘట్టాన్ని గనక పారాయణం చేసినా, విన్నా, శ్రద్ధగా ఆలకించినా పెళ్ళిగాని వాళ్ళకి పెళ్ళవుతుందంట.
దీని యొక్క ప్రభావం, దీని యొక్క మాహాత్మ్యం నేను జోక్ వేయట్లేదు. భాగవతంలో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ప్రభావం ఉన్నది, ఒక మహాత్మ్యం ఉన్నది. ఇది అసత్యము కాదు, సత్యమే. ఎంతమందో దీన్ని నిరూపించుకున్నారు కూడా. కాబట్టి మీ పిల్లలు ఎవరికైనా పెళ్లిగానే ఉంటే వచ్చి కూర్చోమనండి. దీన్ని శ్రద్ధగా కనుక ఆలకిస్తే, ఆ ఘట్టంలో మనసు నిమగ్నమై ఆలకించినప్పుడు తప్పకుండా వారికి అనుగ్రహ వర్షం కురుస్తుంది అని పెద్దలు చెప్తారు. అదే మీకు నేను చెప్పాను. ఇకపోతే పెళ్ళంటే అందరికీ శుభమైనటువంటి ఒక విషయం. బ్రహ్మచారిగా ఉంటారు. బ్రహ్మచర్యం తర్వాత వివాహం, గృహస్థ జీవనముతోనే మానవ జీవితం సంపూర్ణమవుతుంది అని పెద్దలు చెప్తారు. సరే, వానప్రస్థ ఆశ్రమం, సన్యాసాశ్రమం చాలా గొప్పదే. తురీయాశ్రమం, మోక్షాన్ని పొందాలంటే తురీయాశ్రమం అని అంటారు. కానీ మన శాస్త్రాలు ఏం చెప్పాయంటే అన్ని ఆశ్రమ ధర్మంలోకెల్లా గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది అని చెప్పారు. అండ్ మరి మీరు సన్యాసులు కదండి, అలా నేను చెప్పటం ఏంటి, శాస్త్రం చెప్పింది, నేను చెప్పటం కాదు, శాస్త్రమే చెప్పింది. సో ఒక్కొక్కరికి వారి వారి యొక్క సంస్కారాన్ని బట్టి వారికి ఆశ్రమ ధర్మం అనేది ఉంటుంది. అందుకని గుర్తుపెట్టుకోవాలి, గృహస్థులు అయినంత మాత్రం చేత ఆధ్యాత్మిక జీవితం అవసరం లేదని అనుకోకూడదు. గృహస్థల్లో ఉంటూనే ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం ఎలాగూ అనేది మనకి శాస్త్రాలు చెప్పాయి. ఎలా గడపాలి, ఎలా గడిపితే ఈ జీవనం సంపూర్ణమవుతుంది. కాబట్టి అందరూ మోక్షానికి అర్హులే. అందరూ ఆ భగవంతుని యొక్క ఆ దివ్యమైన అనుభూతిని, ఆనందాన్ని పొందటానికి అర్హత అందరికీ ఉన్నది. అయితే దాని తగిన జీవన విధానాన్ని మనం మలచుకోవాలి. ఎలా మలుచుకోవాలి? ఇదిగో ఈ చక్కని రసవత్తరమైనటువంటి మరి రామాయణ, భారత, భాగవతాల్ని గనక మనం శ్రద్ధగా ఆలకించి మరి పఠించి తలుచుకుంటే ఆ భావన మనలో కలుగుతుంది. ఇందాక అమ్మాయి భాగవతం అంటే ఏంటో చెప్పే, భాగవతం ఎలా భాగవతం మనం అంటే ఈ భాగవతములో 5 విషయాలు చెప్పబడతాయట. అందులో ఒకటి అత్యంత ప్రధానమైనటువంటిది భక్తి. భక్తి ఎలా ఉండాలో మనకు తెలియదు. మనందరం ఏమనుకుంటామంటే గుళ్ళకి గోపురాలకు వచ్చి పూజలు చేయించుకొని ఏదో ప్రసాదాలు పెట్టి ఏదో మన సేవలు చేసుకుంటాం, ఇదే భక్తి అని మనం అనుకుంటాం. కానీ ఇదంతా ఏమిటంటే భక్తే, కాకపోతే పరిపూర్ణమైన భక్తి కాదు, నిష్కల్మషమైన భక్తి కాదు. దాంట్లో కొంచెం కల్మషం ఉంటుంది, కోరికలు ఉంటాయి, అవునా? కాబట్టి అసలు భక్తి స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలంటే భాగవతమే. ఈ ఘట్టముల ద్వారా మనకు తెలుస్తాయి. రెండవది భక్తి, రెండవది జ్ఞానం. భక్తితో పాటు ఏముండాలి అంటే భగవత్పరమైనటువంటి జ్ఞానం ఉండాలి. భగవంతుడెవరు, ఆయన స్వరూపం ఏమిటి, ఆయనకి నాకు ఉండవలసిన సంబంధం ఏమిటి, ఈ ప్రపంచానికి ఆయనకి ఉండేటువంటి సంబంధం ఏమిటి కదా. కాబట్టి ఈ ప్రపంచంలో నా పాత్ర ఏమిటి, ఎంతవరకు నేను నా యొక్క పాత్రను స్వీకరించాలి, ఈ జ్ఞానం ఉండాలి. ఈ తత్వజ్ఞానము కూడా మనకి భాగవతంలో వివిధ ఘట్టాల్లో అందించబడుతుంది. సో భాగవతం అంటే భక్తి, జ్ఞానం. తర్వాత వా అంటే వైరాగ్యం. మనిషిలో జ్ఞానము బాగా పాదుకున్నప్పుడు, జ్ఞానంలో నిష్ఠ పెరుగుతూ ఉంటే వైరాగ్యం అదే వస్తుంది. ఇంకొకటి భక్తి పెరిగినా వైరాగ్యం వస్తుంది. భక్తి అంటే ఏమి లేదు, ప్రేమే. ప్రేమ లేని మనిషి అంటూ ఉంటాడండి ప్రపంచంలో? ప్రేమ లేని జీవుడు అంటూ ఎవరైనా ఉంటారా? అందరికీ ఉంది ప్రేమ. అయితే ఈ ప్రేమని మనం ప్రపంచంలో అక్కడక్కడ కొంచెం కొంచెం పంచుకుని మనం వదిలేసాం. కానీ ఇదే ప్రేమని భగవంతుడి వైపు మళ్ళిస్తే అదే భక్తి అవుతుంది కదా. కాబట్టి మనకు ప్రేమ ఉంది